అవతార్ మెహర్ బాబా కీ జై. మనం మన ప్రియతముడైన మెహర్ బాబా ఇచ్చినటువంటి డిస్కోర్సెస్ అనే పుస్తకంలో నన్ను తెలుసుకున్నటకు 12 మార్గాలు, ఈ విషయం గురించి మనం గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాము. ప్రతి విషయము బాబాయే చాలా స్పష్టంగా చెప్పారు. తెలియనటువంటి అంటే సాధారణ మానవులకు తెలియనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఎన్నిటినో ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకోవచ్చు, అలాంటి మార్గాల గురించి, ఆ మార్గాలలో ఉండే కష్టసుఖాల గురించి, ఏ మార్గాన్ని ఎవరు అవలంబించినా అన్ని మార్గాలు తోడై చివరకు భగవదనుభవానికి దారి తీస్తాయని చాలా స్పష్టంగా వివరించారు. ఈరోజు బాబా చెప్పినటువంటి 12 మార్గాలలో ఒకటైనటువంటి ఫెయిత్, విశ్వాసం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వాసము అంటే మనకందరికీ తెలుసు, నమ్మకం, ఒక ధర్మం, మతం. అంటే పరిపూర్ణమైనటువంటి గురువుపై విశ్వాసం, నమ్మకం ఉంచడం చాలా ముఖ్యము అని బాబా మొట్టమొదటి నుంచి చెప్తూ ఉండేవారు. ఎందుకు అంటే ఆ నమ్మకం అంటే భగవంతుని పట్ల నమ్మకమే మన జీవితాన్ని నడిపిస్తుంది. మన సాధారణమైనటువంటి మానవుల దగ్గర నుండి పరిపూర్ణ గురువుకు సర్వసమర్పణ అయినటువంటి శిష్యుని వరకు కూడా ఈ నమ్మకమే అతన్ని ముందుకు ప్రయాణించేలా చేస్తుంది. ఈ విశ్వాసం అంటే గురువు పట్ల గల విశ్వాసం ఆ శిష్యునికి తనపై విశ్వాసం కలిగించేలా చేస్తుంది. అంటే ముందు మనం మీద మనకు నమ్మకం ఉండాలి, అలాగే జీవితంలో విశ్వాసం కలిగింపచేస్తుంది. అలాగే ఈ సమాజం పట్ల విశ్వాసాన్ని కలిగింపచేస్తుంది. చిన్నపిల్లలు ఉంటారు, వారికి పెద్దవాళ్ల మీద పూర్తి నమ్మకం ఉంటుంది. వారి నుండి రక్షణ దొరుకుతుందని, అలాగే సహాయం దొరుకుతుందని ఆశిస్తారు. అది ఇతరులపై నమ్మకం ఉంచడానికి కూడా పనికొస్తుంది. అలా పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి సమాజం పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఆ విధంగా నమ్మకం అంటే విశ్వాసం పట్ల అంటే బాబా విశ్వాసం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఈ విశ్వాసం లేకపోతే మనం భగవంతుని దగ్గరికి వెళ్ళలేం. ముఖ్యంగా కావాల్సింది విశ్వాసం. అంటే ఆయనను మన రక్షకుడిగా నమ్మాలి, లేకపోతే మనకి నిజానికి క్షణం కూడా గడవదు. ఆయనను నమ్మి ఉన్నాం కాబట్టే మనము ఈ పరిస్థితుల్లో ఉన్నాము అని మనము అర్థం చేసుకోవచ్చు. అయితే బాబా ఏమంటారు అంటే ఈ విశ్వాసం అనేది నిజానికి చాలా కష్టమైన విషయం. బాబా ఎప్పుడూ తన ప్రేమికులను అంటే బాబాను దర్శించడానికి వచ్చినటువంటి ప్రేమికుల యొక్క ఏదైనా చెప్పుకోవాలి అని అనుకుని వచ్చే వాళ్ళందరినీ డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ అనేవారు. అంటే నా పట్ల నీకు విశ్వాసం ఉందా? ఎవరైనా ఇంకా నా పరిస్థితి ఇది బాబా అంటే నా మీద విశ్వాసం ఉంచండి అనేవారు. అంటే అటువంటి అభయాన్ని ఇచ్చేవారు. నన్ను విశ్వసిస్తే నిన్ను ఈ ప్రాపంచిక సుఖాల పట్ల కాకుండా ఆధ్యాత్మికంగా నిన్ను ముందుకు తోస్తాను అని. అలాగే విశ్వాసం గురించి గురువు రామదాసు అతని శిష్యుడు కళ్యాణ్ గురించినటువంటి అనేక కథలు బాబా చెప్తూ ఉండేవారు తన శిష్యులకు.
మనందరికీ తెలిసినటువంటి కథే అయినా మరొక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గురువు శిష్యులను పరీక్షించడానికి తన కాలి మీద ఒక మామిడి పండును గట్టిగా కట్టుకుని చాలా బాధపడుతున్నట్లుగా నటిస్తాడు. శిష్యులందరూ అయ్యో గురువుగారి బాధను చూసి బాధపడుతూ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ వాళ్ళు తలో మార్గాన్ని సూచిస్తారు. ఇలా చేస్తే మీకు నయమవుతుంది, ఇలా చేస్తే మీకు ఓదార్పు కలుగుతుంది, మీకు సుఖంగా ఉంటుంది, ఈ పుండు అనేది మానిపోతుంది. ఇలా శిష్యులందరూ తలో చికిత్సని సూచిస్తారు. కానీ రామదాస్ మాత్రం విపరీతంగా బాధను అనుభవిస్తున్నట్లుగా నటిస్తూ అవేవి తన బాధను నివారించలేవు, ఎవరైనా ఆ పుండులోని విషాన్ని పీలిస్తే నాకు నివారణ దొరుకుతుంది, అప్పుడు నాకు సుఖంగా ఉంటుంది, ఈ బాధ నుండి విముక్తి లభిస్తుంది అని అతడు శిష్యులతో చెప్తాడు. అది విన్న శిష్యులందరూ కూడా ఒక్క క్షణం ఆలోచిస్తారు. కానీ అందులో కళ్యాణ్ అనే శిష్యుడు మాత్రం ఏమాత్రమూ సంకోచించకుండా ముందుకు వచ్చి గురువుకున్నటువంటి ఆ పుండును నోటితో పీల్చడానికి ప్రయత్నిస్తాడు. అతను నిజంగా ఆ గురువు కట్టుకున్నటువంటి ఆ మామిడి పండు యొక్క రసం నోటికి తగులుతుంది. ఈ విషయాన్ని శిష్యులందరికీ వివరిస్తాడు ఆ గురువు. కళ్యాణ్ తన పట్ల గల ప్రేమ విశ్వాసాలను ఇది రుజువు చేస్తుంది, ఇలా ఉండాలి మీరందరూ అంటూ మిగిలిన శిష్యులందరికీ కూడా కళ్యాణ్ యొక్క విశ్వాసాన్ని ప్రత్యేకంగా అందరికీ డెమాన్స్ట్రేట్ చేస్తాడు ఆ గురువు. అలాగే మరో ఉదాహరణ కూడా బాబా చెప్పారు. ఒకరోజు ఈ రామదాసు అనే సద్గురువు మిట్ట మధ్యాహ్నం కళ్యాణ్ని పిలుస్తాడు. పిలిచి చీకటి పడిపోయింది, దీపం వెలిగించి తీసుకురా అంటాడు. అది మిట్ట మధ్యాహ్నం, అందరికీ తెలుసు. అలా గురువు ఆదేశించగానే కళ్యాణ్ వెంటనే దీపం వెలిగించి తెస్తాడు. గురువు వెంటనే అతని చెంప మీద కొట్టి ఇది పట్టపగలు కనపట్టలేదా అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు కళ్యాణ్ గురువును క్షమించండి అని చెప్పి ఆ లాంతర్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ ఉదాహరణ రామదాసు శివాజీకి చెప్పాట. విశ్వాసము విధేయత అంటే ఇలా ఉంటుంది. అంటే కళ్యాణ్ గురువు చెప్పిన మాట వినగానే ఆ పట్టపగలు కూడా చీకటిగా భావిస్తాడు. అతనికి నిజంగానే చీకటి అయిపోతుంది. అటువంటి విశ్వాసం కళ్యాణ్కి తన గురువు పట్ల ఉంది. బాబా అంటారు, ఇలాంటి తిరుగులేని విధేయత కానీ సారీ అండి సృజన్ గారు, కొంచెం మ్యూట్ చేసుకోండి. సంపూర్ణ విశ్వాసం చాలా చాలా కష్టం. బాబా ఎన్ని అంటే సూచిస్తారు, కానీ ఇది చాలా కష్టము, కానీ అసాధ్యం మాత్రం కాదు అంటారు. అంటే మనము అంతటి స్థితికి ఎదగాలి అని ఆయన కోరిక. తన ప్రేమికులు కానీ తన దగ్గర ఉండేటటువంటి మండలి సభ్యులు అందరూ కూడా, ముఖ్యంగా మండలి సభ్యుల గురించి మనం చెప్పక్కర్లేదు. వాళ్ళకి విశ్వాసము అలాగే పూర్తి నమ్మకము బాబా పట్ల ప్రేమ ఉండబట్టే వాళ్ళు తమ కుటుంబాలను వదిలి బాబా పాదాల దగ్గర తమ జీవితాలను అర్పణ చేశారు. అటువంటి విశ్వాసం మనకి కూడా ఉండాలి అని బాబా తన దగ్గర ఉండేటటువంటి మండలి సభ్యుల గురించి
మనకు డైరెక్ట్గా చెప్పకపోయినా బాబా లార్డ్ మెహర్ చదివితే ఏ విధంగా వాళ్ళందరూ కూడా విశ్వాసం చూపించారో మనకి అర్థమవుతుంది. ఇటువంటి అంటే కళ్యాణ్ తన గురువు పట్ల చూపించినటువంటి విశ్వాసం చాలా వరకు అసాధ్యము అని బాబా చెప్పారు. మనకున్నటువంటి విశ్వాసము, అలాగే నమ్మకము, ప్రేమ ఇవన్నీ కూడా చాలా తేలికైనవి. అంటే ఈ ఒక సాధకునికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన అర్హతల్లో విశ్వాసం ఒకటి అని చెప్పడం జరిగింది. అలాగే బాబా ఈ విశ్వాసం గురించి అనేక విషయాలు చెప్పారు. గురువు పట్ల ప్రేమ ఆయనపై రాయిలాంటి చలించని విశ్వాసాన్ని కలిగిస్తుందట. అంటే గురువు పట్ల మనం ప్రేమను పెంచుకున్నట్లయితే ఆయన పట్ల నమ్మకాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఆ ప్రేమికునికి ఈ పై సంపదలు, సౌకర్యాలు, మనకున్నటువంటి ప్రాపంచికమైనటువంటి సుఖాలు ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా అనవసరము. మన జీవితానికి కావలసినటువంటి గమ్యం, నిజమైనటువంటి గమ్యం మనకి అర్థమైంది అనేటటువంటి అవగాహనకు వస్తాడు. అలాగే బాబా పాశ్చాత్యులకు కూడా ఈ విశ్వాసం గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. అందరికీ కూడా చెప్పేవారు. అంటే ముఖ్యంగా పాశ్చాత్యుల భావాలు, అలాగే మానసిక స్థితి వేరేగా ఉంటుంది. వాళ్ళని కూడా బాబా తన పరిధిలోకి లాక్కోవడమే కాకుండా వాళ్ళకి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియజేశారు. ఓర్పు కలిగి ఉండు అనేవారు, ప్రశాంతంగా ఉండు అనేవారు. నీవు ఆ నమ్మకంలో రాయిలా స్థిరంగా ఉండాలి, అలాగే నా పట్ల ప్రేమ కూడా స్థిరంగా ఉండని, అప్పుడు నిన్ను నా పని కొరకు వినియోగించుకుంటాను అని చెప్పేవారు. ఆ పని ఏమిటి? మానవాళి ఉద్ధరణ, దైవీ ప్రేమ పంచడం అనే పని. అంటే మనము ఆయన కోసం ఎలా పని చేయాలి అంటే ప్రేమించడము, సేవించడం ద్వారా. అలాగే మరి బాబాను ప్రేమించడము అంటే ఆయనను నిరంతరము సంతోషింపజేయడమే ప్రేమించే పద్ధతి. సద్గురువు అంటే అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ, ఇక్కడ సద్గురువు అన్నప్పుడల్లా మనకి బాబాయే మనకు గురువు, దైవము, తండ్రి అన్నీ కూడా. ఆయన ఒక్కడే ఈ భ్రాంతి అనే పంజరం నుండి మనల్ని విడిపించగలిగినటువంటి ఏకైక సాధనం. ఆయన పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచినప్పుడు అన్నిటినీ ఆయనకు సమర్పించగలము. ఆ భారమంతా అంటే మన భారమంతా కూడా ఆయన భుజాల మీద పడుతుంది. మామూలుగా సాధారణమైనటువంటి మానవులమైన మనకు కోరికలు, వాంఛలు, అనేక బంధాలు ఉంటాయి. తిన్నా, తాగినా, నిద్రించినా ఇవన్నీ మనకు సంస్కారాలుగా ఏర్పడతాయి, మనల్ని బంధిస్తాయి. కానీ దైవీ మానవుడు ఏం చేసినా ఆయన ఈ భూమి మీదకు వచ్చి మన మధ్య మానవునిగా మసలి మనలాగే భోజనం చేశాడు, నిద్రించాడు. అలాగే ఆయన మనలాగే మలమూత్రాలను విసర్జించాడు. ఇలా మానవుని యొక్క లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఎటువంటి సంస్కారాలు అందించవు. అటువంటి అపరిమితుడైనటువంటి భగవంతుడు మన భూమి మీదకు దిగి వచ్చి మనకి భగవంతుణ్ణి చేరే మార్గాలను సూచించడం ఎంత అదృష్టం. ఈ యుగంలో మనము ఆయనకు సమకాలీనులుగా జన్మించి ఆయన పట్ల ప్రేమ, విశ్వాసం ఉంచినప్పుడు మనకు ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా శిరోధార్యమే.
అలాంటి దైవీ మానవుని పట్ల సంపూర్ణ నమ్మకాన్ని ఉంచడమే మన కర్తవ్యం. కానీ సాధారణమైనటువంటి మానవులకు ఒక్కొక్క రోజు ఆయనపై విశ్వాసం కలుగుతుంది, ఏదైనా తేడా పాడాలు వస్తే విశ్వాసం సన్నగిల్లుతుంది, మన ఆలోచనల్లో మార్పు వస్తుంది, ఆయనకు వ్యతిరేకంగా కూడా మారవచ్చు. బాబా ఏమి చేయలేదయ్యా అని కూడా అనవచ్చు. కానీ ఏది ఏమైనా భగవంతునిలో, ముఖ్యంగా దైవీ మానవుడైనటువంటి బాబాలో నాలో మార్పు ఉండదు అని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎలాంటి వాళ్ళైనా మీతో నాకు పని లేదు, కానీ మిమ్మల్ని నా దగ్గరకు చేర్చుకుని మీ ద్వారా నా పని చేయించడం మీ అదృష్టము అని బాబా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఎవరో బాబాని ప్రశ్నించారట, భగవంతుని పట్ల నమ్మకం ఉండడం అవసరమా అని. నిజంగా భగవంతుడి పట్ల నమ్మకం ఉండాలా మనకి అంటే బాబా అన్నారు, నువ్వు ఎలా అన్వయించుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. కొందరికి భగవంతుని పట్ల పూర్తి నమ్మకం ఉంటుంది, కానీ వాళ్ళ సౌశీల్యత అనేది ఉండదు, అంటే క్యారెక్టర్ ఉండదు, గుణం, వాళ్ళ స్వభావం, మంచి గుణాలు, మంచి స్వభావం ఉండదు. అలాంటప్పుడు అతనిలో ఏమాత్రము ఆధ్యాత్మిక పురోగతి కలగదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే భగవంతుని పట్ల పూర్తి విశ్వాసం ఉన్నా కూడా మన యొక్క స్వభావం, మన యొక్క మంచి లక్షణాలు వీటి మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి భగవంతుని పట్ల ఏమాత్రం విశ్వాసం ఉండదు, కానీ మంచి నడవడిక, మంచి శీలం, సౌశీల్యంగా అతడు జీవితాన్ని సాగిస్తాడు. అప్పుడు అతడు అప్రయత్నంగానే భగవంతునికి చేరువవుతాడు అని కూడా బాబా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మనకి అంటే సాధారణమైనటువంటి ప్రేమికులమైన మనకు విశ్వాసం అనేది అటు ఇటుగా ఊగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ నమ్మకం అనేది బలహీనంగా ఉంటే మనము ఆచారాలకు, మత విశ్వాసాలకు లోనైపోతాం. నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు బాహ్య ఆడంబరాలు కానీ, మత విశ్వాసాలు కానీ మనల్ని పట్టి బంధించవు. వాటిని విడిచిపెట్టి నిజమైన ఆధ్యాత్మిక మూలాన్ని పొందడానికి మనకి ఆయన పట్ల ఉన్న విశ్వాసం సహాయం చేస్తుంది. అలాగే అయితే ఈ సంపూర్ణ విశ్వాసం గురించి మరొక సంఘటన మనం చెప్పుకోవచ్చు. అది మెహరాబాద్లో ఉండే రోజులు, బాబా ఇంకా మౌనం ప్రారంభించిన తొలి రోజులు అనుకుంటాను. ఒకసారి బాబా దగ్గరకు గ్రామస్తులు, అంటే సాధారణంగా ఆ చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు వస్తూ ఉండేవారు. మనకి అందరికీ తెలుసు, గ్రామస్తులు వచ్చి, బాబా ఈ ఏడాది అస్సలు వర్షాలు పడలేదు, ఏదో ఒకటి చేసి మమ్మల్ని రక్షించు, లేదా మనం ఈ కరువు కాటకాలతో మేము ఎక్కడికైనా వలసపోవలసి వస్తుంది అని ప్రార్థించినప్పుడు బాబా ధుని వెలిగించి ఆ సంవత్సరం అంతా కూడా సంపూర్ణంగా వర్షాలు పడేలాగా ఆశీర్వదించారు వాళ్ళని. అలాగా అప్పుడప్పుడు బాబా దగ్గరికి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు వస్తూ ఉండేవారు. అలా ఒకసారి ఒక రైతు వచ్చాడు. ఆ రైతు చాలా విచారంగా ఉన్నట్ట. బాబా ఎప్పుడు రాగానే వాళ్ళ ముఖాన్ని పరిశీలించి, ఆయన సర్వజ్ఞుడు, చెప్పకుండానే తెలుస్తుంది, వాళ్ళల్లో ఉండేటటువంటి నిరుత్సాహము, నిరాశ, వీటిని వెంటనే గమనించేవారు. అలా కురింగిపోయి ఉన్నటువంటి అతన్ని పలకరిస్తూ, ఏమైంది నీకు అంత విచారంగా ఉన్నావు అని అడుగుతారు. అతడు, బాబా నువ్వు మహానుభావుడు అని విన్నాను, నేను ఒక పేద రైతుని, నాకున్న ఎకరం పొలంలో పంట వేసుకుని నేను బతుకుతున్నాను, కానీ ఆ పంట ఏమాత్రము చేతికి సరిగ్గా అందటం లేదు, నీరు లేకపోవడం వల్ల.
నిన్ను నీళ్లు అడగడానికి వచ్చాను అని అన్నాడు. అంటే మరి నీళ్లు నన్నడిగితే నేనేం చేస్తాను అంటే, లేదు బాబా, నేను బావిని తవ్వుకున్నాను, కానీ నీళ్లు పడలేదు, నీ అనుగ్రహం కోసం వచ్చాను అని బాబాను అడుగుతాడు. నువ్వు నాకు నీళ్ళు ఇస్తావని పూర్తి నమ్మకంతో వచ్చాను అని కూడా చెప్పాడు. బాబా అడుగుతారు, ఎంత లోతు తవ్వావు ఆ బావి అని. 40 అడుగులు తవ్వాను బాబా, అయినా నీరు పడలేదు అంటే, బాబా ఇంకా తవ్వడం కొనసాగించు, ఆపకు, మరింత లోతుగా తవ్వు, మరో 5 అడుగులు తవ్వితే నీకు నీరు పడుతుంది అని చెప్పారు. అప్పుడు అంతేకాకుండా బాబా అంటారు, భగవంతుడు కరుణామయుడు, నీకు సహాయం తప్పకుండా చేస్తాడు అని ఆ రైతుని పంపిస్తారు. ఆ రైతు కూడా చాలా బాబా ఇచ్చినటువంటి అభయాన్ని, ఆశీర్వాదాన్ని సంతృప్తిగా అనుభూతి పొందుతూ వెళ్ళిపోతాడు. ఒక వారం గడిచింది. ఆ రైతు ఆ గ్రామస్తులందరినీ వెంట పెట్టుకుని మేళతాళాలతో పాటలు పాడుతూ ఆనందంగా బాబా దగ్గరికి వస్తారు. బాబా, నీ కృపతో నా బావిలో నీరు పడింది అని ఎంతో ఆనందాన్ని ప్రకటిస్తాడా రైతు. బాబా నవ్వుతూ వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెట్టి వాళ్ళకి వీడ్కోలు చెప్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. బాబా మండలి వారితో అంటారు, ఈరోజు నేను చెప్పిన మాట వృధా కాలేదు, కానీ నేనేం చెయ్యలేదు, ఆ రైతుకి నేనేమీ సహాయం చెయ్యలేదు, నన్ను నమ్మండి, ఆ రైతు విశ్వాసమే నీరు పడేలా చేసింది అన్నారు. అంటే అదే సందర్భంలో, అదే సమయంలో మెహరాబాద్లో కూడా మండలి వారు నీటి కోసం బావిని తవ్వుతున్నారు. ఎంత లోతుగా తవ్వినా నీరు పడటం లేదు. మరి ఎక్కడో ఒక రైతు వచ్చి, బాబా నీ దయ, నీ కృప, నీ కరుణ కావాలి, నాకు నీరు పట్టం లేదు అని చెప్పగానే మరో 5 అడుగులు తవ్వితే నీరు పడుతుందని చెప్పడం జరిగింది. అలాగే నీరు పడింది కూడా. వాళ్ళందరూ సంతోషంగా బాబాకు చెప్పడం కూడా జరిగింది. కానీ మెహరాబాద్లో స్వయంగా బాబా ఉన్న చోట నీరు పడలేదు అంటే అర్థం ఏమిటి? మండలి వారందరికీ కూడా చాలా చిరాకొచ్చింది బాబా పట్ల. ఏంటి, ఎక్కడో ఒక రైతు వచ్చి, బాబా నిన్నే విశ్వసిస్తున్నాను, నీ మీద నమ్మకంతో వచ్చాను అనగానే అతనికి బావిలో నీరు పడింది. మరి ఇదేమిటి అని వాళ్ళకి సంశయం కలుగుతుందని బాబా వాళ్ళతో చాలా స్పష్టంగా చెప్పారు. నన్ను నమ్మండి, నేను అతని పట్ల నేనేమీ చెయ్యలేదు, ఆ రైతు విశ్వాసమే అతని బావిలో నీరు పడేలా చేసింది అని చెప్పారు. ఇంకా ముఖ్యంగా అక్కడ రుస్తుం చాలా కోపోద్రిక్తుడయ్యాడు. మరి మన సంగతి ఏమిటి బాబా, మేము ఇక్కడ బావి ఎంత లోతుగా తవ్వినా నీరు పట్టం లేదు అంటే బాబా అంటారు, నేను భగవంతుణ్ణి, నా కోసం బావిని తవ్వమన్నాను, అయితే నేను విశ్వసించడానికి మరొకరు ఉండాలి, కానీ నేను ఎవరి పట్ల విశ్వాసం చూపిస్తాను? నేను ఒంటరివాణ్ణి, నేను విశ్వసించడానికి మరొకరెవళ్ళు లేరు కదా అని ఇలా చెప్పడం కొనసాగిస్తే రుస్తుంకి ఇంకా చిరాకొచ్చింది. కోపంగా, బాబా, మాకు నీ పట్ల విశ్వాసం ఉంది, మరి నీరు ఎందుకు పట్టం లేదు అని మళ్ళీ ప్రశ్నిస్తాడు. బాబా అంటారు, దాని గురించి నాకు తెలియదు, ఆ రైతు గురించి నిజంగానే నేనేం చెయ్యలేదు, అతని విశ్వాసమే నీరు పడేలా చేసింది అన్నారు. రుస్తుం అన్నాడు, ఇంకా అతడు తన యొక్క ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోలేక, ఇంకా నీతో మేము ఉండడం ప్రయోజనం లేదు బాబా, నిన్ను విశ్వసిస్తున్నామన్నా మమ్మల్ని నువ్వు నమ్మడం లేదు, రాత్రి పగలు నీ దగ్గరే ఉంటూ సేవ చేస్తున్నాం, అకస్మాత్తుగా ఊడిపడ్డ ఆ రైతు పట్ల
ఉన్నటువంటి నమ్మకం కూడా మా పట్ల నీకు లేదు అని రుస్తుం చాలా కఠినంగా బాబా ముందు మాట్లాడాడు. బాబా ఇంకా ఎంతో సహనంతో, ఓర్పుతో, అంటే మనలాంటి బలహీనత ఉన్నటువంటి వాళ్ళందరినీ బాబా తన బిడ్డలుగా చూసుకుంటున్నాడు. ముఖ్యంగా మండలి వారిలో ఉండేటటువంటి ఆ ఉద్రేక స్వభావము, అలాగే వాళ్ళ బలహీనతల్ని బయటికి లాగి వాళ్ళల్లో ఏమీ లేకుండా చాలా స్వచ్ఛమైన ముత్యాల్లా తయారు చేశారు. అందువలన బాబా రుస్తుం మాటలకు నవ్వి, నీకు అర్థం కావటం లేదు రుస్తుం, ఆ రైతు కేవలము నీటి కోసమే వచ్చాడు. ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవలసిన విషయం బాబా చెప్తున్నారు. ఆ రైతు కేవలం నీటి కోసమే వచ్చాడు. అతని విశ్వాసం నీటితో ముడిపడి ఉంది. అతని బావిలో నీరు పడకపోతే అందరినీ పిలిచి నా గురించి చెప్తాడు. ఏమని? ఆయన గురించి ఎంత దూరం వెళ్ళాను, మెహరాబాద్ వరకు నా సమయం వృధా చేసుకున్నాను, డబ్బులు వృధా అయ్యాయి, నా శ్రమ వృధా అయ్యింది, అంతా వేస్ట్, ఆయనతో ఏ ప్రయోజనం లేదు అని చెప్తాడు. కానీ మీ విశ్వాసం దేనితోనూ ముడిపడలేదు. మండలి వారు బాబాను విశ్వసించింది బావిలో నీరు పడ్డానికి కాదు కదా. నీరు పడకపోయినా, మీ కోరికలు తీరకపోయినా నా పట్ల మీ విశ్వాసం చెక్కు చెదరదు. మీ విశ్వాసం నాతో సంబంధం కలిగి ఉంది, కానీ మీకు నేను చెప్పిన పనితో సంబంధం లేదు. నేను మిమ్మల్ని నమ్ముతాను, కేవలం నీటి కొరకు వచ్చిన అతన్ని నేను నమ్మలేను. నన్ను నమ్మే మీరు ఎంతో అదృష్టవంతులు. కానీ మీరు అతనిలా ఉండాలి అనుకుంటే మీకు కూడా నీరు పడుతుంది. అంటే నీటి పట్ల ఆ విశ్వాసం అనేది భగవంతుని పట్ల కాదు, ఆ రైతుకున్నది నీరు పడాలనే ఒక కోరిక పట్ల విశ్వాసం. అది బాబాను అర్థించాడు. బాబా మరో 5 అడుగులు తవ్వమన్నాడు. అంతే, అక్కడితో అతని విశ్వాసం నెరవేరిపోయింది. కానీ మండలి వారు కానీ, ఆయన ప్రేమికులు కానీ బాబా పట్ల విశ్వాసం మనకేదో వనగూరుతుందని, మన కోరికలు తీరుతాయని కాదు ఆయన పట్ల విశ్వాసం ఉంచింది. కాబట్టి బాబా అంటున్నారు, నన్ను పూర్తిగా విశ్వసిస్తున్నటువంటి మీరు అదృష్టవంతులు. కానీ అతనిలా మీరు ఉండాలి అనుకుంటే మీకు కూడా నీరు పడుతుంది. నిర్ణయించుకోండి, మీకు నీరు కావాలో నేను కావాలో అంటూ బాబా ఆ రోజు స్పష్టంగా మండలి వారికి ఆ విశ్వాసం గురించి అద్భుతమైనటువంటి విషయాన్ని, అంటే ఏ పరిస్థితి అయినా సరే బాబా తన అనుకూలంగా మార్చుకుని మనకు ఒక ఆధ్యాత్మిక విషయాన్ని చాలా సాధారణమైనటువంటి విషయంతో కలిపి చెప్పడం అనేది బాబాకున్నటువంటి నేర్పరితనం, ఆయన నైపుణ్యం. బాబా అంటారు, నేను ఒకవేళ ఎలా ఉన్నా కూడా మీ ఎదురుగా దిగంబరంగా డాన్స్ చేసినా కూడా మీరు నన్ను నమ్ముతారు. భగవంతుడని నన్ను నా దగ్గరికి వచ్చి నన్ను పూర్తిగా విశ్వసించిన వాళ్ళు మీరు చాలా అదృష్టవంతులు అంటూ ఈ విషయాన్ని పూర్తి చేశారు. ఇలా విశ్వాసము అంటే ఏమిటి, ఆ విశ్వాసం ఎలాంటి, అంటే మన యొక్క విశ్వాసం దేని మీద ఉంది, దేనికోసం బాబాని విశ్వసిస్తున్నాము అనే దాని మీద ఈరోజు మనకు బాబా ఇచ్చినటువంటి ఉదాహరణ ఇవన్నీ మనకు ఒక మంచి అవగాహన కలిగించాయి అని నేను నమ్ముతూ అవతార్ మెహర్ బాబా కీ జై.